రైతులకు భారీ గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ వ్యవసాయం అవసరాలకు పంట సాగు కోసం తీసుకునే లోన్కు షరతులను సవరించింది. దీంతో దేశంలోని రైతులకు భారీ ఊరట లభించనుంది. ప్రస్తుతం రైతులకి బ్యాంకుల లోన్ ఎలా ఇస్తున్నాయి? కొత్త సంవత్సరం నుండి మార్పులు ఉండనున్నాయా? అసలు ఈ నిర్ణయంతో రైతులకు కలిగే లాభాలేంటి అనే అంశాలను తెలుసుకుందాం. దేశానికి వెన్నెముక రైతు అంటాం, కానీ ఏటా ఆ రైతులకు ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. పనిముట్లు, కూలీల ఖర్చులు, విత్తనాలు, మందుల ధరలు తారాస్థాయికి చేరాయి. దీంతో ఎంత కష్టపడ్డా పంట చేతికి వచ్చేసరికి రైతన్నకి మిగిలేది అప్పులే. దాంతో తన కొంతకాలంగా రైతులు సర్కారుపై అసంతృప్తితో ఉన్నారు. అయితే తాజాగా కేంద్ర సూచనలతో ఆర్బీఐ చేసిన ప్రకటనతో రైతుల ముఖాల్లో ఆనందం కనిపిస్తుంది. ఇటీవలే మాజీ ఆర్బీఐ గవర్నర్ తెలిపిన వివరాల ప్రకారం రైతులకి ఎలాంటి తనఖా లేకుండా 1.6 లక్షల వరకు రుణం వస్తుంది. అయితే ఈ మొత్తాన్ని పెంచనున్నట్లు తాజా ప్రకటనల ద్వారా తెలుస్తుంది. ఈ లోన్ లిమిట్ 2 లక్షల వరకు పెంచనున్నట్లు ఆర్బీఐ అధికారికంగా ప్రకటించింది. ఈ పెరుగుతున్న లోన్ మొత్తం వచ్చే జనవరి నుంచి అమలు కానుందని ఆర్బీఐ పేర్కొంది. అయితే పెంచిన ఈ మొత్తం లోన్గా తీసుకోవడానికి ఎలాంటి తనఖా అవసరం లేదని తెలిపింది ఆర్బీఐ. రైతులు పంట వేసిన సమయం నుంచి చేతికి వచ్చే వరకు ఏదో ఒక దశలో అప్పు కోసం ప్రయత్నాలు చేస్తారు. అయితే ప్రస్తుతం ఉన్న లోన్ సరిపోక చాలామంది రైతులు ఇబ్బందులు పడేవారు. కానీ తాజా నిర్ణయంతో దేశంలోని రైతులకు భారీ ఊరట లభించింది. వారి ఆర్థిక సమస్యలను పరిష్కార మార్గంగా సహాయపడుతుంది. ప్రైవేటు వ్యక్తుల వద్ద లోన్ తీసుకోవడం కంటే ఇలా బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం రైతులకు మేలు ఎక్కువగా జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.